అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆర్ఎస్ హైమావతి గారు రచించిన అపోహలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆఫీస్ నుంచి వస్తూనే సుమా తన హ్యాండ్ బ్యాగ్ టీపాయ్ పైకి విసిరి పడేసి సోఫాలో కూలబడింది. ఉష్ అనుకుంటూ. అంతకన్నా కాస్త ముందుగా వచ్చిన సుమన్, ఏమిటోయ్ అసహనంగా ఉన్నట్లున్నావు అన్నాడు. అవును సుమన్, ఎంత విడమర్చి చెప్పినా మన పరిస్థితి అర్థం చేసుకోవటం లేదు మా బాస్ గాడు అంది. ఏమన్నాడేమిటి అంటూ 2 గ్లాసుల్లో కాఫీ పోసి తీసుకొచ్చి భార్యకో గ్లాస్ ఇచ్చి తనో గ్లాసు కాఫీ మెల్లగా పీలుస్తూ పక్కన కూర్చున్నాడు. ఎవరు ముందుగా వస్తే వారు కాఫీ కలపటం, కుక్కర్ పెట్టడం అలవాటు చేసుకున్నారు ఈ దంపతులు. ఈ పని వీళ్లే చెయ్యాలి, ఆ పని వాళ్లే చెయ్యాలనే అరమరికలు వారికి లేవు. ఏం చెప్పను, ఈ నెలాఖరుకి నువ్వు మలేషియా వెళ్లాలి అన్నావు కదా, 3 నెలల ప్రాజెక్ట్ వర్క్కి. అందుకే ఇప్పట్లో నాకు లోకల్ ప్రాజెక్టులే ఇవ్వమని మా బాస్తో మొరపెట్టుకున్నాను. అయినా వినిపించుకోకుండా నన్ను 6 నెలల ప్రాజెక్ట్కి మస్కట్కి వెళ్ళమంటున్నాడు. ఎన్ని విధాలా నచ్చచెప్పి చూసినా వినటం లేదు. వెళ్లి తీరాలి. నువ్వే సమర్థవంతంగా చెయ్యగలవు. అక్కడి క్లయింట్లు మంచి ఆఫర్స్ ఇస్తున్నారు. ఇది వదులుకుంటే కంపెనీకి ఎంతో లాస్ అవుతుందంటూ టీం లీడర్ నుంచి జీఎం వరకు అంతా ఈవేళ నా మీద ఒకటే ఒత్తిడి తెస్తున్నారు. అందుకే నాకు ఇవాళ చాలా చిరాగ్గా ఉంది. ఏం చేయాలో తెలియటం లేదు అంది సుమ భర్త భుజం మీద తలవాల్చి. ఏం చేస్తాం, తప్పనప్పుడు ఒప్పుకోవాల్సిందే అన్నాడు సుమన్ నిదానంగా. ఏమిటి నువ్వనేది? అంత తాపీగా చెప్తున్నావు. పిల్లల్నెవరు చూస్తారు? ఎవరి మీద వదులుతాము? ఇద్దరం దగ్గర లేకపోతే వాళ్ల చదువులు నిర్లక్ష్యం చేయరా? వాళ్ల భవిష్యత్తు ఏమవుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసింది సుమ. ఆమె ముఖంలో భయాందోళనలు ప్రస్ఫుటమవుతున్నాయి. ఇంతలో పిల్లలిద్దరూ నీరసంగా కాళ్ళీడ్చుకుంటూ వచ్చి బ్యాగులు ఒక వారన పడేసి కుర్చీలో కూలబడ్డారు. తల్లిదండ్రుల ముఖాల్లో భావాల్ని గమనించే స్థితిలో వాళ్లు లేరు. ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నారని మాత్రం గ్రహించారు. పొద్దున్న 7:30 కల్లా పాలు తాగి తిని తినక పరుగున బస్ పట్టుకుని వెళ్లి మధ్యాహ్నం టిఫిన్ బాక్సుల్లోని చల్లబడి రుచిలేని అన్నం తినలేక సమయం సరిపోక సగం అలానే వదిలేసి సాయంకాలం ఇల్లు చేరి ఇంటి తాళం తమ వద్ద ఉన్న డూప్లికేట్తో తెరుచుకొని కాసిన మంచినీళ్లు తాగి ఫ్రిడ్జ్లోంచి ఏ జ్యూసో తాగి ఏ యాపిల్ పండో తిని స్కూల్ డ్రెస్ మార్చుకుని ట్యూషన్కి వెళ్తారు. అక్కడి నుంచి వస్తూనే ఇలా కాళ్ళిడ్చుకుంటూ వచ్చి నీరసంగా కుర్చీలో కూలబడతారు. స్కూల్ నుంచి రాగానే వాళ్ల చేత హోంవర్క్ చేయించడం, చదివించడం తమకు కుదరదు కనుక ట్యూషన్ ఏర్పాట్లు చేశారు తల్లిదండ్రులు. అప్పటికి ఆ చర్చ ఆపి లేచి రాత్రికి వంట మొదలుపెట్టింది సుమ. సుమన్ కూడా మధ్యలో భార్యకి సహాయపడుతూ పిల్లలతో మధ్య మధ్య కబుర్లు చెబుతూ అటు ఇటూ తిరుగుతున్నాడు. ఆలోచనలతో చాలాసేపు రాత్రి నిద్రలేదు సుమకి. అర్ధరాత్రి మెలకు వచ్చిన సుమన్ భార్య నిద్రపోకపోవటం గమనించి, ఏమిటి సుమా, ఇంకా నిద్రపోలేదా? ఏ అంటూ అడిగాడు. లేదు సుమన్, ఇప్పుడు ఏం చేయాలో తోచటం లేదు. పోనీ రిజైన్ చేసేనా అడిగింది సుమ. చేసేయచ్చు, కాని మన ఇద్దరి జీతాలు బాగా ఉన్నాయి కదా అని లోన్లు తీసుకుని కారు, ఫ్లాటు కొనుక్కున్నాము. ఇప్పుడు ఒకరి జీతం వాటికి పోతుంది. ఒకరి జీతంలోనే మన ఖర్చు, పిల్లల స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లులు వగైరా వగైరా అన్నింటికీ కటకటగా ఉంటోంది. ఈ సమయంలో నువ్వు ఉద్యోగం మానేస్తే ఎలా అడిగాడు సుమన్. అది నిజమే అనుకో, మరో ఉద్యోగానికి ప్రయత్నిస్తాను అంది సుమ. ఉద్యోగాలు ఎవరైనా పంచి పెడుతున్నారా? ఈ ఉద్యోగం దొరకడానికి మనమెంత కష్టపడ్డామో ఓసారి గుర్తు తెచ్చుకో అన్నాడు సుమన్. అదే నిజమే. అయితే ఇప్పుడేం చేద్దాం? వెళ్ళక తప్పేలా లేదు అంది. నేను ఆఫీసులో అడిగి చూస్తాను. నేను వెళ్లాల్సిన ప్రాజెక్ట్ వర్క్కి మరొకరిని పంపి నన్ను లోకల్ ప్రాజెక్ట్కి వెయ్యమని అభ్యర్థిస్తాను. అది కుదరకపోతే పిల్లలకి తోడుగా మా అమ్మా నాన్నలను వచ్చి ఉండమంటాను. వాళ్లు పిల్లల్ని చూసుకుంటారు. మనం నిశ్చింతగా వెళ్లొచ్చు అన్నాడు సుమన్. నీ అమ్మా నాన్నలు రావటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. వాళ్ళు పిల్లల్ని బాగా చూసుకుంటారనే నమ్మకమూ నాకుంది. అయితే ఒకటి అంది సందేహిస్తూ సుమ. ఏమిటి చెప్పు, నేనేమి అనుకోన్లే అన్నాడు. వాళ్లవి పాతకాలపు అలవాట్లు, చాదస్తాలు. పిల్లల చదువుల్ని ఆటంకపరుస్తారేమోనని నా భయం. అంతేకాక వాళ్ల పాతకాలపు భావాలు వీరిలోనూ నాటుతారు. అదే నా బెంగ. అందుకే మా అమ్మా నాన్నల్ని పిలుద్దామనుకుంటున్నాను. వాళ్లైతే ఈ కాలానికి తగ్గట్టుగా వాళ్లు ఉంటారు. పిల్లల్ని అందుకు తగ్గట్టుగా ప్రవర్తింపచేస్తారు. ఏమంటావ్ అంది సుమ. నువ్వు ఇక్కడే పొరబడుతున్నావు సుమా.
మా అమ్మా నాన్నలు మీ అమ్మా నాన్నల్లా మోడర్న్గా ఉండకపోవచ్చు. వాళ్ళు మన భారతీయ సంస్కృతికి ప్రతిరూపాలు. మన పిల్లల్ని క్రమశిక్షణతో సంస్కారవంతులుగా తీర్చిదిద్దుతారు. ఈ ఎదిగే వయసులో వాళ్లపై పాశ్చాత్య నాగరికత ప్రభావం పడటం నాకిష్టం లేదు. మన పెళ్లికి ముందే చెప్పానుగా, నేనా పద్ధతులకి భావాలకి వ్యతిరేకినని. అందుకే కదా అమెరికా వెళ్లే అవకాశాలు వచ్చినా వదులుకొని మన దేశంలోనే ఉంటున్నది. అమ్మా నాన్నలని మన దగ్గర ఉంచుకొని కంటికి రెప్పలా వాళ్ళని చూసుకోవాలన్నదే నా ఆశయం. అది కూడా నీకు ముందుగానే చెప్పాను అన్నాడు సుమన్ కాస్త కోపంగా. సరే సుమన్, నేనిప్పుడు కాదన్నానా? మనం ఉన్నప్పుడు వాళ్ళని మన దగ్గర ఉంచుకుంటే నాకు అభ్యంతరం లేదు. మనం లేనప్పుడు వాళ్ళని ఉండమంటే వాళ్ల భావాలు అని సుమ అంటుండగానే అర్థమైంది, వాళ్లవి చాదస్తాలని, అవి మన పిల్లలకి అలవాటు కాకూడదని. అదేగా నీ సందేహం ఆలోచనను అన్నాడు కినుకుగా. భర్తకి కోపం వచ్చినట్లు గ్రహించి ఇక వాదించి లాభం లేదని నిద్రకుపక్రమించింది సుమ. తన తల్లిదండ్రులను పిల్లల దగ్గర ఉంచడానికి తన ప్రయత్నం తాను చేసింది సుమ. కాని వారికి తీరిక లేదని, వారి మరో కూతురు దగ్గరికి అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని తెలిసి ఆ ప్రయత్నం విరమించుకుంది. ఇక ఆమెకి అత్తమామల్ని రప్పించడం మినహా మరో మార్గం కనబడలేదు. చేసేది లేక భర్త ఆలోచనని సమర్థించింది. సుమన్కి తన తల్లిదండ్రుల దగ్గర ఉన్న పిల్లలకి ఎటువంటి లోటుపాట్లు ఉండవని, సంస్కారవంతులుగా హాయిగా పెరుగుతారని నమ్మకం ఉంది కనుక అతడు మలేషియాలో ఆఫీస్ పనుల్లో తల మునకలవుతూ ఉన్నా నిశ్చింతగా ఉన్నాడు. సుమకి మాత్రం తన పిల్లల గురించి బెంగగానే ఉంది. అత్తమామలు తన భావాలకి వ్యతిరేకంగా మారుస్తారేమోనన్నదే ఆమె అసలు బెంగ. అందుకే వీలైనప్పుడల్లా నెట్ ద్వారా పిల్లలతో చాటింగ్ ప్రయత్నిస్తూనే ఉంది. అయితే పిల్లలు అందులోకి రావటం లేదు. అందుకే కంప్యూటర్ నాలెడ్జ్ లేని అత్తమామలు పిల్లలను నెట్కి దూరంగా ఉంచుతున్నారు అని అనుకుంది. అందుకే పిల్లలు చాటింగ్కి రావటం లేదు అనుకుంటూ ఫోన్ చేస్తోంది. అయితే పిల్లల్లో మునుపటి కన్నా ఉత్సాహం, ఆనందం అధికమైనట్లు, సుఖంగా ఉన్నట్లు గ్రహించి సంతృప్తి చెందుతోంది. ఓ రోజు అడిగేసింది, ఎందుకు చాటింగ్కి మీరు రావటం లేదు? తాత మామ కంప్యూటర్ ముట్టుకోవద్దన్నారా అని. అదేం కాదమ్మా, తాత మామ కూడా మా దగ్గర కంప్యూటర్ ఎలా వాడాలో నేర్చుకుంటున్నారు. ట్యూషన్ మానిపించి తాతయ్య మాకు పాఠాలు నేర్పుతున్నారు. ఇప్పుడు మేము క్లాసులో ఫస్ట్ నుంచి 5 ర్యాంకుల లోపలే వస్తున్నాము. వాళ్ళేమీ మాకు కంప్యూటర్ ముట్టుకోవద్దని చెప్పటం లేదు. నువ్వు లైన్లోకి వచ్చినప్పుడు మేం చదువుకుంటూ ఉండడమో కరెంటు పోవడమో అయ్యుంటుంది అన్నారు వాళ్ళు. అప్పుడప్పుడు చాటింగ్ చేసినప్పుడు కూడా మునిపెన్నడూ చూడని హుషారు పిల్లల్లో చూసి ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతూ వచ్చింది సుమ. ఇది వరలో తనోసారి దుబాయ్ వెళ్ళినప్పుడు తన తల్లిదండ్రులని ఇంట్లో పిల్లల దగ్గర వదిలి వెళ్ళింది. తను తిరిగి వచ్చేసరికి పిల్లలు చిక్కి సగమై నీరసంగా కనబడ్డారు. అదేమిటంటే తరువాత తెలిసింది, తన తల్లిదండ్రులకి పిల్లల్ని చూసే ఓపిక, శ్రద్ధ లేక పనిపిల్ల మీద వదిలి వారి షాపింగ్లకి, కంప్యూటర్లో అందరితో చాటింగులు, టీవీ ప్రోగ్రాములని, ఇలా వారి జల్సాలే గాని పిల్లల్ని పట్టించుకున్న పాపాన పోలేదని గ్రహించింది. గట్టిగా అంటే తన భర్తకి వాళ్ళు లోకు అవుతారని తను సుమన్కి సర్ది చెప్పింది. అయినా సుమన్ గ్రహించలేని తెలివిహీనుడు కాడు. అందుకే ఈసారి వారిని వద్దన్నాడు అనుకుంటూ, పోనీలే ఎవరైతేనే పిల్లలు హుషారుగా ఆరోగ్యంగా ఉన్నారు, తనకదే చాలు అనుకుంది సంతృప్తిగా. సుమకన్నా ముందుగానే స్వదేశానికి వచ్చిన సుమన్ తన తల్లిదండ్రుల లాలనలో పిల్లల్లోని ఉత్సాహాన్ని చూసి తల మునకలయ్యాడు ఆనందంతో. రోజు చాటింగ్ ద్వారా సుమతో కూడా తన ఆనందాన్ని పంచుకుంటున్నాడు. మస్కట్ నుంచి వచ్చేసిన సుమ పిల్లల్ని చూసుకుని మురిసిపోతూ అత్తమామలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇది వరకులా పైపై మాటలు కావని, కోడల్లో నిజంగానే మార్పొచ్చిందని గ్రహించారు రాజేశ్వరరావు, రమణమ్మ దంపతులు. మాటల్లో వారు కోడలతో చెప్పారు, మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవి. పాశ్చాత్యులు కూడా ఆశ్చర్యపోయి ఆచరిస్తున్నారు. మనం పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి మన సంస్కృతిని విస్మరించి వారి మార్గాలని అనుసరిస్తూ మన సంస్కృతిని భ్రష్టు పట్టిస్తున్నాము. వాళ్లలోని మంచిని స్వీకరించాలి తప్ప గుడ్డిగా వారి పద్ధతులని అనుకరించకూడదు. ఈనాడు చాలా మందికి మన వాళ్ళు ఏది చెప్పినా చాదస్తంగా కనబడుతోంది. అదే మాటిని ఏ అమెరికా వాడో, రష్యా వాడో చెప్తే అది శిరోధార్యం అవుతోంది. మన వాళ్ళకి ఏమీ తెలియదని, వాళ్లే గొప్పవాళ్ళని అందరిలో భావాలు నాటుకుపోయాయి. వాళ్లు సృష్టిస్తున్న ప్రతి అంశానికి పునాది మన వేదాలలో, పురాణాలలో చెప్పబడిందని మన వారికన్నా వారు ముందుగా గ్రహించి చెప్తున్నారు. అప్పుడు గాని మన వారు నమ్మటం లేదు. అది మన దౌర్భాగ్యం. ఈ వక్రబుద్ధి పోతేగాని మన దేశం బాగుపడదు
అంటూ చెప్తున్న వారి మాటల్ని తల వంచుకొని శ్రద్ధగా విని మనస్ఫూర్తిగా ఆమోదించింది సుమ. భార్యలోని మార్పుని గమనించాడు సుమన్. నాన్నా, మేం ఉన్నప్పటికన్నా బాగా ఖర్చు తగ్గింది. ఇదెలా సాధ్యం? మీరు మీ డబ్బు ఖర్చు పెట్టారా? అడిగాడు సుమన్ తండ్రిని. ఏరా, ఖర్చు పెడితే తప్ప? నేనేం పరాయి వాళ్ళకి ఖర్చు పెట్టానా? అయినా నేనేమీ వేరే దేనికి నా డబ్బు ఖర్చు పెట్టలేదులే. అన్ని అకౌంట్ రాశాను చూడు, మిగిలిన బ్యాలెన్స్ చూసుకో అన్నాడు రాజేశ్వరరావు. అదే ఎలా సాధ్యం అని అడుగుతున్నాను అన్నాడు సుమన్. ఏముంది, ట్యూషన్ మాన్పించి నేనే వాళ్ళ పాఠాలు ముందుగా చదువుకొని వాళ్ళకి చెప్పాను. ఆ 1000 కలిసొచ్చింది. బయట చిరుతిళ్ళు, హోటల్ ఖర్చులు పెట్టకుండా ఇంట్లోనే మీ అమ్మ రోజు ఏదో ఒకటి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి పెడుతోంది. పొద్దున్న పూట రోజు అన్నం దగ్గరుండి తినిపించి వాళ్ళకిష్టమైనవి డబ్బాలోకి చేసి పెడుతోంది. అందుకే పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. ఖర్చు కలిసొచ్చింది అన్నాడు రాజేశ్వరరావు. సుమా, సుమన్లు ఒకళ్ల మొహాలు ఒకరు చూసుకున్నారు. ఇక నుంచి మీరిద్దరూ ఇక్కడే ఉండండి, మాకు అండగా ఉంటారు. పిల్లలు బాగుపడతారు. మీరక్కడ ఎలా ఉంటారో అన్న బెంగ మాకు ఉండకుండా ఉంటుంది అన్నాడు సుమన్. అవును మామయ్య, నేను ఇన్నాళ్ళు అపోహపడిన మాట నిజం. అందుకే మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోయాను. నన్ను క్షమించండి. అందరం ఒకచోటే ఉంటే బావుంటుంది అంది సుమ మనస్ఫూర్తిగా. మీ దగ్గరికి కాక మేంమాత్రం ఎక్కడికి పోతాం? అక్కడ మన ఇంటి పనులు కొన్నున్నాయి. అవి పూర్తి చేసి ఇల్లు అద్దెకిచ్చి అప్పుడొస్తాం అన్నాడు రాజేశ్వరరావు. త్వరగా వచ్చేయాలి తాతయ్య అని మనవడంటే, నానమ్మ, ఈసారి మళ్ళీ నాకు పువ్వుల జడ కట్టాలి అంది మనవరాలు. ఆ పిల్లల్ని అక్కున చేర్చుకున్నారు తాత, మామలు. ఆ నలుగురిని చూసి మురిసిపోయారు సుమన్, సుమలు. తన చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చాయి సుమన్కి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.